నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నో స్మోకింగ్ డే సందర్భంగా సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ధూమపానం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఎసోఫేగస్ క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమస్యలు అంటే ప్రిమెచ్యూర్ బర్త్, లో బర్త్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు నో స్మోకింగ్ డే సందర్భంగా వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నో స్మోకింగ్ డే అవేర్నెస్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం అనేది, అందులో భాగంగా ఈ డైరెక్టర్ మేము స్మోకింగ్ డేను ఇట్లా చిల్లరవంతరగా వాడకుండా ఉండడానికి కానీ ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ రూపంగా చేయడం జరిగినది. అలాగే మనం ఒక సిగరెట్ని ఎప్పుడైతే అంత ఖరాబ్ చేసినాము, వాడకుండా ఉండడానికి చేసిన సందర్భంలో కూడా మనం కూడా చేయి కట్టుకోవడం చాలా శ్రేయస్కరం. లేకుంటే మనకు కూడా తాగిన వాళ్ళకంటే ఎక్కువగా మనకు ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ప్రస్తుతం చేతులు కట్టుకోవడానికి పోతున్నాను. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నో స్మోకింగ్ డేను పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రోజుల లోపల స్మోకింగ్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం జరుగుతున్నది. అలాగే ఒక ఫ్యాషన్గా కూడా తయారైంది. దీన్ని నిర్మూలించవలసిన ఆవశ్యకత ప్రజలపై, ప్రభుత్వంపై ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళు తయారు చేస్తున్నారు, తాగద్దు అని అంటారు. అసలు తయారు చేసే దగ్గరనే కనుక మనం కనుక అక్కడనే కనుక ఫ్యాక్టరీని క్లోజ్ చేసేంటి తాగడం అనేది ఉండదు. తయారు చేయడం ఎందుకు, తయారు చేస్తూ తాగద్దు అని చెప్పడం ఎందుకు, దాని మీద పొగ తాగడం వల్ల హానికరం అంటాను. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్లకు వాళ్ళకి లైసెన్స్ ఇస్తాను. ప్రయోజనం ఏమన్నది? ప్రభుత్వం ఏమంటుంది? తాగద్దు అని చెప్తాను, మళ్ళీ తయారు చేయించేదానికి పర్మిషన్ ఇస్తుంది. ముఖ్యంగా దీనిపై ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ పొగ త్రాగడం వల్ల వచ్చే జబ్బులు ఏంటిదంటే లంగ్స్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది, తర్వాత దవడ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది, అన్ని రకాల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది. అలాగే తాగిన మైకం లోపల ఒక్కొక్కసారి నికోటిన్ అనేది ఏర్పడి దాంతో ఏమేమి చేస్తానో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మీరందరూ ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే సిగరెట్ అసలు పొగ తాగకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా చెప్పవలసిన అవసరం ఏముందంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సిగరెట్ తాగే వారికంటే పక్కకుండి పీల్చే వాళ్ళకి చాలా ప్రమాదకరం అనేది గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తాగేవారికి తక్కువ, కానీ పక్కకు పొగ వీల్చి వదిలిపెట్టే వాళ్ళకు ఇంకా ఎక్కువ ప్రమాదం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇక నుంచైనా త్రాగేవారికి ఒక విన్నపం ఏంటిదంటే త్రాగడం అనేది బంద్ చేయడం వల్ల మీకు ఆరోగ్యం, మీ పిల్లలకు, మీ భార్య పిల్లలకు ఎక్కువ ఆరోగ్యం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ యొక్క అవకాశంలో మా సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తూ అలాగే అంతా సక్సెస్ చేసిన సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.